దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. నమస్కారం. గత 30వ తారీఖు రోజు సుమారు 1:20 నుండి 1:30 సమయంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు దౌలతాబాద్ మండలంలో సూరంపల్లి గ్రామంలో ప్రచారం నిర్వహిస్తుండగా ఒక వ్యక్తి తనతో చేతులు కలపడానికి వచ్చినట్టు నటిస్తూ ఎంపీ గారిపై ఫిజికల్గా దాడి చేయడం జరిగింది కత్తితో. గాయమైన ఎంపీ గారిని వెంటనే గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం యశోద హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అదే సందర్భంలో అక్కడ ఉన్న ప్రజలు ఆగ్రహానికి గురై ఎంపీ గారిని చంపడానికి ప్రయత్నించిన వ్యక్తిని గాయపరచడం జరగగా అక్కడ ఉన్న ఎస్ఐ దౌలతాబాద్ చైతన్య రెడ్డి మరియు ఇతర ఆఫీసర్స్ తనను అదుపులోకి తీసుకున్నారు. తనకి గాయాలైన సందర్భంలో తనని కూడా గాంధీ హాస్పిటల్కి చికిత్స కోసం పంపించడం జరిగింది. ఈ కేసు యొక్క ప్రాముఖ్యతని గుర్తించి అన్ని కోణాల్లోనూ కూడా ఆధారాలు సేకరించడం జరిగింది. ఇందులో తెలిసింది ఏంటంటే, ఈ నిందితుడు ఘటం రాజు, తండ్రి నర్సయ్య, వయస్సు సుమారు 40 సంవత్సరాలు ఉంటాయి. మెర్దొడ్డి మండలం పెద్ద చప్యాల గ్రామానికి చెందిన వ్యక్తి. ఈ వ్యక్తి పలు ఆన్లైన్ వెబ్ ఛానల్స్లో న్యూస్ రిపోర్టర్గా పనిచేస్తున్నానని చెప్పుకుంటుంటాడు. ఓవరాల్గా నార్మల్గా న్యూస్ ఐటమ్స్ కలెక్ట్ చేసుకొని ఆన్లైన్ పోర్టల్స్లో అప్డేట్ చేస్తూ ఉంటాడు. అయితే అదే కార్డ్స్ వాడుకొని, వివిధ ఐడి కార్డులు ఉన్నట్టు తెలుస్తుంది. అవే కార్డ్స్ వాడుకొని అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి బెదిరించేనట్టు కూడా తెలుస్తుంది. అయితే ఎక్కడ కూడా తన పైన నేరం ఎక్కడ నమోదు అవ్వలేదు, ఎవరు కూడా కంప్లైంట్ చేయలేదు. అయితే ఇప్పుడు జరుగుతున్న పొలిటికల్ సిచ్యువేషన్స్ అన్ని మానిటర్ చేస్తున్నారు కాబట్టి, ప్రెస్లో ఉన్నారు కాబట్టి ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఏదైనా సెన్సేషన్ క్రియేట్ చేయాలి, తన పైన అటెన్షన్ రావాలి అన్న ఉద్దేశంతో ఎంపీ అభ్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి అయిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని చంపాలనే ఉద్దేశంతో ఒక వారం రోజుల క్రితం ఓపెన్ మార్కెట్లో మామూలుగా దొరికే ఒక కత్తిని కొనడము, అలాగే తన ప్రోగ్రామ్స్ కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా కూడా తెలుసుకుంటూ 30వ తారీఖు పొద్దున్న నుండి ఎంపీ గారిని ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది. ఆ రోజు సూరంపల్లి గ్రామంలో అందించిన అవకాశాన్ని పుచ్చుకొని తను చేయాలనుకున్న నేరాన్ని చేశాడు. అయితే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నందుకు ఈరోజు డిశ్చార్జ్ అవ్వడం జరిగింది మార్నింగ్. వెంటనే ఇన్వెస్టిగేషన్ అధికారి అయిన కమలాకర్ అతన్ని అదుపులోకి తీసుకొని వెంటనే జ్యుడిషియల్ రిమాండ్కి జ్యుడిషియరీ ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. జడ్జి గారు 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ కేసు విచారణలో భాగంగా పలు వ్యక్తుల్ని కూడా విచారించడం జరిగింది. ఈ సందర్భంగా పిఎస్ఓ ప్రభాకర్ నుండి అతను వాడిన కత్తి, అట్లాగే అంజయ్య గారి నుండి అతని వాడిన ఫోన్ కూడా రికవర్ చేసి కోర్టులో డిపాజిట్ చేయడం జరిగింది. ఆ ఫోన్ నుండి వచ్చే ఆధారాలు ల్యాబ్కి పంపించి అనలైజ్ చేసిన తర్వాత ఇంకేమైనా ఆధారాలు లభిస్తాయా అనే కోణంలో కూడా విచారణ కొనసాగుతుంది. అయితే ఈ నిందితుడు నేరం చేయడానికి ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా, లేదా ఈ నిందితుడు నేరం చేయడానికి ఎవరిదైనా సహకారం కానీ ప్రోత్సాహం కానీ ఉందా అనే కోణంలో కూడా ఇంకా విచారణ చేయాల్సి ఉంది. దానికి ప్రత్యేక టీమ్స్ని ఏర్పాటు చేసి ఆధారాలు సేకరిస్తున్నాను. ఈ సందర్భంగా చాలామంది ప్రజలు, యువకులు, కొందరు ప్రజాప్రతినిధులు కూడా రకరకాల పోస్టులు పెడుతున్నారు సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో కానీ, అట్లాగే వాట్సాప్ స్టేటస్లలో కానీ, వాట్సాప్ గ్రూప్స్లో కానీ కొన్ని అభ్యంతరకరమైన పరిస్థితులు, అంటే వేరే వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా పోస్టులు పెడుతున్నారు. అది మానుకోవాలి. సోషల్ మీడియా ద్వారా ఎటువంటి విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మానుకోవాలి. సోషల్ మీడియా ద్వారా ఎటువంటి విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టినా తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాము. ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారము సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ ఒక ప్రత్యేక సెల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి విలేజ్ గ్రూప్లో కూడా ఏం చేస్తున్నారు, ఏమైనా అభ్యంతరకరమైన పోస్టులు ఉన్నాయా లేవా, ఎన్నికల నియమావళికి
అనుగుణంగానే ప్రచారం చేసుకుంటున్నారా లేదా అనేది కూడా చూడడానికి ఒక స్పెషల్ మీడియా సెల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కమిషనరేట్లోను మరియు కలెక్టరేట్లో కూడా. ఈ సెల్ మానిటరింగ్ చేస్తూ ఎక్కడైనా అభ్యంతరకరమైన పోస్టులు, స్టేటస్లు, డిస్ప్లే పిక్చర్స్ పెట్టుకుంటే వాళ్ళందరిపైన కూడా కేసులు నమోదు చేసి ఐపీసీ సెక్షన్స్ అంతే కాకుండా ఐటీ యాక్ట్ కింద కూడా కేసులు పెట్టి వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా జరగడానికి అన్ని రకాల చర్యలు పోలీస్ డిపార్ట్మెంట్ అట్లాగే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కూడా తీసుకుంటున్నాము. ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే అందరికీ సంయమనంతో ఉండాలి. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి మేము తీసుకుంటున్న చర్యలు అందరికీ ప్రజలు సహకరిస్తారని కోరుకుంటున్నాము. అలాగే మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా ఎటువంటి సోషల్ మీడియాని చాలా బాధ్యతాయుతంగా వాడాలని కోరుకుంటున్నాము. అది పూర్తి స్థాయి విచారణ తెలిసిన తర్వాతనే తెలుస్తుంది. ఎవరు వేరే వారి సహకారం తీసుకున్నట్టు ప్రస్తుతానికైతే ఎక్కడ ఆధారాలు అయితే లభించలేదు. బట్ ఇంకా డెఫినెట్లీ అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నిజానిజాలు రాబట్టాల్సి ఉంది. మేము అంచనాకు రావడం కాదు, తను డిశ్చార్జ్ అయ్యాక తనని క్వశ్చన్ చేయడం జరిగింది ప్రిలిమినరీ. అప్పుడే డిశ్చార్జ్ అయిన పేషెంట్ కాబట్టి అతని ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా తను నార్మల్గా అడిగితే నేరం చేసినట్టు ఒప్పుకున్నారు. తను కన్ఫెషన్ లో చెప్పిన విషయాన్ని మేము చెప్తున్నాము. ఆ ఫోటోలన్నీ మేము ఫర్దర్ విచారణలో తనని పోలీస్ కస్టడీకి తీసుకున్నాకనే మేము అట్లాంటి ఫోటోస్ ఏమైనా ఉన్నాయో వెరిఫై చేయగలుగుతాం. ఫోన్ సిగ్నల్ కూడా సేకరిస్తున్నారు, ఎవరెవరు మాట్లాడారని చెప్పి నేను 3 రోజులు తీసుకున్నారు అంటున్నారు. ఎంతవరకు దాంట్లో ఏమన్నా అవన్నీ ఆ ఆధారాలతో తను తప్పకుండా ఎంపీ గారి మూమెంట్ తెలుసుకున్నాడు అని తెలుస్తుంది. చేయాలనే ఉద్దేశం ఉంది, ఎంపీ గారి ప్రోగ్రామ్స్ ఫాలో అయ్యాడు అనేది మటుకు తెలుస్తుంది. ఇంకా విచారణ చేపట్టాల్సి ఉంది. ఇంకా ఫోన్ కూడా దొరికింది కాబట్టి దాన్ని కూడా ల్యాబ్కి పంపించి ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అక్కడి నుండి ఏదైనా క్లూ వస్తే ఆ కోణంలో కూడా విచారణ కొనసాగుతుంది. ఒక్కరి మీద 3 ఉన్నారని చెప్పి అక్కడ సర్పంచ్ ఫిర్యాదు చేయడం జరిగింది. తను ఒక్కడే ఈ నేరం చేసినట్టు ప్రస్తుతం ఉన్న ఆధారాల ప్రకారం నిరూపితమైంది. 66A ఆఫ్ ఐటీ యాక్ట్ ని సుప్రీంకోర్టు పెట్టకుండా నిషేధం ఇచ్చింది. 66A పైన ఎక్కడా పెట్టట్లేదు. ఈ కేసులో కొంతమంది న్యాయవాదులు కూడా విచారిస్తున్నట్టు తెలిసింది. అతనికి న్యాయవాదులకు సంబంధం అవన్నీ కూడా ఫర్దర్ విచారణలో మేము తెలియజేస్తాం. సోషల్ మీడియాలో ఒక కన్వర్సేషన్ నడిచింది వాట్సాప్ లో. సోషల్ మీడియా రూమర్ అని మీరే చెప్పారు. అంటే రూమర్ కదా మీరు కన్ఫర్మ్ చేసింది. అతను ఫోన్ అనాలిసిస్ చేస్తే తప్ప ఇట్లాంటివన్నీ కూడా కన్ఫర్మ్డ్ గా చెప్పలేము. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను, అనవసరంగా మార్ఫింగ్ చేసి అదే దాని మీద ప్రజాప్రతినిధి నా ఫోన్ కాదు అని కూడా ఒక ఇచ్చారు. అది కూడా కరెక్టో కాదో తెలియదు. సో సోషల్ మీడియాని అందరూ బాధ్యతగా వాడాల్సిన అవసరం ఉంది. ఎవరైనా ఏదైనా చదివేటప్పుడు అది నిజం కూడా కాకపోవచ్చు. మనం చదివేది అన్ని నిజాలు అనేవి నిజాలు కాదు అనే విచక్షణతో మనందరం ఉంటే తప్పకుండా ఏదైనా నష్టం చేయాలనుకున్న వాళ్ళు కూడా ఓడిపోతారు వాళ్ళ ప్రయత్నంలో. ఒకటి పర్సనల్ మోటో సెన్సేషన్ క్రియేట్ చేయడం కోసం ఈ చర్యలు పాల్పడడం అనేది ఆయన చెప్పిన ప్రిలిమినరీ కన్ఫెషన్ లో అది చెప్పారు. ఆయన ఎందుకు ఎంపీ వేసుకున్నాడు, ఎంపీని ఎంపీ వేసుకున్నాడు ఇవన్నీ మాకు అడగడానికి 100% అంత స్కోప్ లేకుండా పోలీస్ ముందు చేసే కన్ఫెషన్ కాబట్టి మాకు చాలా లిమిటేషన్స్ ఉంటాయి. ఉన్న లిమిటేషన్ లో మాకున్న తక్కువ సమయంలో డిశ్చార్జ్ అయ్యాక వచ్చే సమయంలోనే మాకు మాట్లాడడానికి విచారణ అధికారి సిఐ కమలాకర్ సిఐతో కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఆ టైంలో ఇంత మటుకు మేము అడగగలిగాము. ఆ ఇన్ఫర్మేషన్ని బట్టి తనని జడ్జి గారి ముందు ప్రవేశపెట్టడం జరిగింది. అంటే అభ్యర్థులకు ఎలాంటి ప్రొటెక్షన్ ఇస్తున్నారు? దాడి జరిగింది కాబట్టి ఇస్తున్నామని చెప్తున్నారు, భద్రత కల్పిస్తున్నాం అంటున్నారు. ఏ విధంగా భద్రత కల్పిస్తున్నారు? ఎంతమందిని ఇస్తున్నాము ఏంటి అనేది వాళ్ళ సెక్యూరిటీస్ విషయాలే మేము చెప్పకూడదు బయటికి. బట్ డెఫినెట్లీ అందరు అభ్యర్థుల సేఫ్టీ పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యత. తప్పకుండా దానికి వాళ్ళ సెక్యూరిటీ విషయంలో తప్పకుండా ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నాం. అభ్యర్థులు ఇంటిమేషన్ ఇవ్వాల్సిందే. ఇక్కడ ప్రచారం చేస్తుంటే అభ్యర్థులు ప్రచారానికి వెళ్తారు కదా,
నాకు ఇంటిమేషన్ ఇవ్వాల్సింది వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారని. డెఫినెట్లీ ఎన్నికల కోడ్ ప్రకారం ప్రచారానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, మీటింగ్స్ అవన్నీ కూడా ఎప్పటికప్పుడు రిటర్నింగ్ అధికారికి తెలియజేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ బట్టి మేము కూడా వాళ్ళకి సరైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాం. ఎలక్షన్ కోడ్ పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నప్పుడు ధర్నాలు, రాష్ట్రాలు బంధులు జరుగుతున్నాయి కదా, వీటి మీద డిపార్ట్మెంట్ నుంచి ఏమన్నా కేసులు నేను ఎక్కడెక్కడ వాటి ఎన్నికల కోడ్ నియమావళిని ఉల్లంఘించారో అన్ని సందర్భాల్లో కూడా ఎంసీసీ వైలేషన్ కేసెస్ చేయడం జరిగింది. నిన్న మొత్తం 4 ఎంసీసీ వైలేషన్ కేసెస్ చేయడం జరిగింది. బంధుకు ముందుగా ఆల్మోస్ట్ రిలేషన్ బంధుకు సహకరించాలని చెప్పేసి వాటి మీద ఏమన్నా దానిపైన కూడా మేము ఐడెంటిఫై చేసిండ్రా మేడం? వాళ్ళని చేసిండ్రంటే దానిపైన కేసు చేశాను, ఎఫ్ఐఆర్ అయింది. దాంట్లో ఆర్పీ యాక్ట్, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కూడా వస్తుంది. ఆ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది.